హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో మా పెళ్ళిలో సెకండ్ పార్ట్ వచ్చేసి మంగళ స్నానం అనమాట. సో చూడండి మంగళ స్నానం ఎలా చేసాము, మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అండి, ఫస్ట్ అయితే వాళ్ళు మంగళ స్నానం డెకరేషన్ వాళ్ళైతే మంచిగా డెకరేషన్ అయితే చేశారు. చూడండి డెకరేషన్ ఎలా ఉంది. సో డెకరేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో చూస్తున్నారా, ఇక్కడ యాక్చువల్లీ ఒక మంచి ఫోటో కోసం క్యాప్చర్ చేస్తున్నారు. ఏంటంటే ఒక చెంబనేది వాటర్లో వేస్తే వాటర్ పైకి ఇలా వేస్తాయి కదా, సో దానికోసం అయితే ఫోటో స్టిల్స్ తీస్తున్నారు. బట్ అదైతే సరిగ్గా అయితే రాలేదు. సో ఇంకెంతసేపు చూస్తామని చూసేసి కొన్ని 3 స్టిల్స్ తీశారు. సో తీసిన తర్వాత ఇంకా మంగళ స్నానం అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేశారు, అంటే అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు పోసాక 1 by 1 అయితే నీళ్ళు అయితే పెళ్లి కూతురికి అందరూ మంచిగా పోసారు. సో ఇలా పోస్తుండగా ఇక్కడ మా పిల్లలైతే ఇంకా స్టార్ట్ చేశారు వాళ్ళ సంబరం. అంటే వాళ్ళకు వరుసైన వాళ్ళు ఉంటారు కదా, లైక్ మేనత్త కానీ బావలు, అలాంటి వరుసైన వాళ్ళకు నీళ్ళు అయితే పోయడం స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ మంగళస్నానం జరుగుతుంది, అక్కడ వాళ్ళ పిల్లలైతే వాళ్ళైతే నీళ్ళు అయితే పోసేసుకుంటున్నారు. సో నేనైతే చాలా సేఫ్గా ఉన్నా అని అనుకున్నా లాస్ట్ వరకు. సో ఏమైందంటే నాకు వరుసైన వాళ్ళు అంటే మా అక్క వాళ్ళ ఆయన వాళ్ళు ఎంతగా ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సో నేనైతే సేఫ్, నాకైతే ఎవరు పోయరు అని హ్యాపీగా ఉన్నాను. బట్ ఏమైందంటే లాస్ట్ మంగళ స్నానం అంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా ఫొటోస్ దిగుతున్నాం పెళ్లి కూతురుతోటి. అంటే కొన్ని స్టిల్స్ చెప్తున్నారు ఫోటోగ్రాఫరు. సో మేము మంచిగా ఫొటోస్ దిగుతూ ఉంటే మా అక్క వాళ్ళ చిన్న మరిదిలు ఇద్దరు ఉన్నారనమాట. సో వాళ్ళని ఫోటో దిగుతుంటే వచ్చి ఇంటి నుంచి అయితే నీళ్ళు పోసేస్తారు. ఒక్కసారి అయితే నేను గట్టిగా అరిచాను. అంటే నేను నా మైండ్లో ఏంటంటే సో నాకెవరు పోయరు, నేను సేఫ్ ఆ వేలైతే ఆలోచిస్తూ ఉన్నాను. బట్ వాళ్ళు వచ్చి ఒక్కసారిగా పోసేసరికి నాకైతే అంటే ఓకే హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అంటే చల్లని ఫస్ట్ టైం అంటే ఆ మూల్లో లేం కదా, నీళ్ళు పోస్తారు అనే మూలు లేదు కాబట్టి. సో ఒక్కసారిగా పోసేసరికి కొంచెం ఆ చలి అట్లా అనిపించేసింది. ఆల్రెడీ అప్పటికే కోల్డ్ కొంచెం వచ్చేసింది. సో వాటర్కి అయితే ఇంకొంచెం ఎక్కువే వచ్చేసింది. సో ఫైనల్గా ఏదైనా కానీ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. చూడండి అందరూ అయితే మంచిగా మంగళ స్నానం మీద చేపించేస్తున్నారు పాపకి 1 by 1. చూడండి ఇలా ఎలా పోసుకుంటున్నారో వాటర్ వచ్చేసి. అలాగే మీ ఏరియా సైడ్స్ మీరు ఎలా మంగళస్నానం చేసుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా అంటే రచ్చ రంబోలా చేస్తున్నారు పిల్లలైతే. చూడండి అస్సలు ఎవరిని వదలట్లేదన్నమాట. బకెట్ నార్మల్ చెంబులు కూడా కాదు, బకెట్లతోనే ఎత్తి పోసేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్ స్టిల్ ఇస్తున్నారనమాట. సో అమ్మాయి కూర్చొని ఉంటే చుట్టూ అటు ఇద్దరు బిందెలతో వాటర్ అయితే పోస్తున్నారు అమ్మాయికి. సో అదైతే ఇక్కడ జరుగుతుంది. సో చూడండి. సో ఇప్పటికే పెళ్లి కూతురు తడిచి ముద్దైపోయారు ఇక్కడ. సో వాళ్ళైతే స్టిల్స్ అయితే తీసేస్తున్నారు. చూడండి మా పిల్లలైతే ఒక్కొక్కళ్ళు మంచిగా బకెట్లు అయితే పట్టుకున్నారు. చూడండి స్టిల్ ఎలా ఇస్తున్నారు ఏంటి అని. సో ఎవరికైనా అంటే నెక్స్ట్ టైం మేము చేసుకుంటాము, త్వరలో మా పెళ్ళి ఉంది, మేము ఎలా చేసుకోవాలి అని కొంచెం మందికి తెలియక పోయిండొచ్చు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఈ వీడియో చూసి ఓకే ఇలా చేసుకుంటే బాగుండి అది అనిపించింది కదా. సో అందుకోసం అయితే వీడియో అయితే చూడండి. మా వాళ్ళు అయితే ఇక్కడ మస్తు అయితే పోసుకుంటున్నారు. సో పొద్దున్న నలుగు పెట్టినప్పుడు పసుపు ఉండిద్ది కదా, ఆ గిన్నె తీసుకొచ్చి ఇప్పుడు అందరూ అయితే మొహాలకి అయితే పూసేస్తున్నారు. సో మొహాలు పూసేసుకొని వాటర్ అయితే కొట్టేసుకుంటున్నారు అనమాట. సో ఫైనల్గా మంగళ స్నానం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలి అంటే మెయిన్ పిల్లలు ఉండాలి. ఎందుకంటే పిల్లలు, అది ఆడపిల్లలు ఉంటేనే చాలా అంటే చాలా సరదాగా ఉండిద్ది. అబ్బాయిలు ఉన్నా మనకు అంత సరదా అనిపించదు అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారు. బట్ అమ్మాయిలు ఉంటే ఏంటంటే రచ్చరంబోలు అయితే చేసేస్తారు. సో మేము కొంచెం అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫొటోస్ అయితే దిగాము అందరం ఫ్యామిలీ ప్యాక్ టైప్స్లో అనమాట. ఇక్కడ మోస్ట్ గమనించారా, మ్యాక్స్ అందరం అయితే ఎల్లో శారీ అయితే కట్టేసుకున్నాము. అంటే మొత్తం ఒకటే కలర్ కాకపోయినా దగ్గర ఎల్లో కలర్ కాంబినేషన్ శారీస్ కానీ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నారు పిల్లలు. సో చూడండి ఈ ఫొటోస్ అయిపోయిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాము. అలాగే పెళ్లి కూతురికి రంగోలి చూపించుకుంటా స్టిల్స్, పసుపు చూపించుకుంటా స్టిల్స్, ఈ విధంగా కొన్ని స్టిల్స్ అయితే దిగాము. సో ఈ విధంగా మేమైతే మంగళ స్నానం అయితే కంప్లీట్ చేసాము అమ్మాయికి. సో నెక్స్ట్ ఏంటంటే మేము మంగళ స్నానం అయిపోయినాక మేముండిద్ది మంచిగా రెడీ అయ్యి అబ్బాయి వాళ్ళ ఇంటికి మనం అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి. సో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.